హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీకేజీఎం ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. సో తెలంగాణలో త్వరలో నిర్వహించబోతున్న మెగా డిఎస్సికి ఈ యొక్క టెట్ ఉపాధ్యాయ అర్హత పరీక్షను అయితే కీలకం అని చెప్పేసి టెట్ నిర్వహించాలని చెప్పేసి ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్దేశించింది. అయితే ఈ టెట్ పై భిన్నాభిప్రాయాలు అయితే రావడం జరుగుతుంది. అర్హత పరీక్షపై ఉపాధ్యాయ సంఘాల్లో చాలా అభిప్రాయాలు అయితే రావడం జరుగుతుంది. అసలు పరీక్షే వద్దంటూ కొన్ని సంఘాలు అయితే వ్యక్తం చేస్తున్నాయి. సో మెగా డిఎస్సి నిర్వహించాలంటే ఈ యొక్క టెట్ పరీక్ష తప్పకుండా నిర్వహించాల్సిన పరిస్థితి ఉండడంతో మరి టెట్ నిర్వహణపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోనుంది, ఈ టెట్ పై వచ్చినటువంటి ట్విస్టులు ఏంటి అనేటటువంటి పూర్తి వివరాలను ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకుందాం. మరి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి ఆ వివరాలను తెలుసుకోండి. మరి లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళినట్లయితే తెలంగాణలో టెట్ పరీక్షపై ట్విస్ట్, అర్హత పరీక్షపై ఉపాధ్యాయ సంఘాల్లో భిన్నాభిప్రాయాలు, అసలు పరీక్షే వద్దంటున్న కొన్ని సంఘాలు, మొండిగా ముందుకెళ్తే ఉద్యమిస్తామంటూ హెచ్చరికలు, కొత్త వారిని కలపకుండా అంతర్గత పరీక్షలు నిర్వహించాలంటున్న మరికొన్ని సంఘాలు, వ్యతిరేకిస్తున్న 2012 తర్వాత నియమితులైన టీచర్లు, విద్యా హక్కు చట్టం కోర్టు ఆదేశాలతో తప్పనిసరిగా మారిన టెట్ నిర్వహణ, టీచర్ పోస్టుకు పదోన్నతులకు మెగా డిఎస్సికి ఒకదానితో ఒకటి లింకు, విద్యాశాఖ అధికారుల అయోమయం, సంక్లిష్ట సమస్యలపై చర్చించి సీఎంకు నివేదించాలని చెప్పేసి ఆలోచన. సో ప్రభుత్వ టీచర్లకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ నిర్వహించడం విద్యాశాఖకు సవాలుగా మారింది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో టెట్ పెట్టడం అనివార్యం కావడంతో ఇందుకు సంబంధించినటువంటి కసరత్తుపై అధికారులు దృష్టి సారించారు. అయితే దీనిపై ఉపాధ్యాయ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. మొండిగా టెట్ పెట్టే ఆలోచన చేస్తే ఉద్యమించడానికి సిద్ధమంటూ కొన్ని సంఘాలైతే హెచ్చరిస్తున్నాయి. టెట్ తప్పనిసరి అనుకుంటే కొత్త వారితో కలిపి కాకుండా టీచర్ల వరకే అంతర్గత పరీక్ష నిర్వహించాలని చెప్పేసి మరికొన్ని సంఘాలు అయితే అంటున్నాయి. కానీ దీన్ని అంగీకరించేది లేదంటూ 2012 తర్వాత నియమితులైనటువంటి టీచర్లు స్పష్టం చేస్తున్నారు. అవసరమైతే కోర్టుకు వెళ్తామని చెప్పేసి చెబుతున్నారు. దీంతో విద్యాశాఖ గందరగోళంలో పడింది. అయితే టెట్లో ఉత్తీర్ణులైన వారే టీచర్ పోస్టులకు అర్హులు. అయితే టెట్లో అర్హత సాధిస్తేనే ఇప్పటి వరకు ఉన్న ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇవ్వడం సాధ్యమవుతుంది. ఈ మేరకు కేంద్ర నిబంధన విధించింది. పదోన్నతులు లభిస్తేనే విద్యాశాఖలో వాస్తవ ఖాళీలు తెలుస్తాయి. అప్పుడే మెగా డిఎస్సికి చేపట్టడం అయితే సాధ్యమవుతుంది. ఇది ఇలా ఒకదానికొకటి లింక్ ఉండడంతో సమస్య కొలిక్కి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. మరోవైపు మెగా డిఎస్సి నిర్వహిస్తామన్న ప్రభుత్వ హామీ విషయంలో అయితే నిరుద్యోగుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. ఇలా సంక్లిష్టంగా మారినటువంటి ఈ సమస్యపై త్వరలో చర్చించాలని ఉన్నతాధికారులు అయితే నిర్ణయించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రికి ఓ నివేదిక ఇచ్చేటటువంటి ఆలోచనలో ఉన్నారు. అయితే టీచర్లో సిలబస్ యొక్క ఆందోళన అయితే ఉంది. టెట్ రాయాల్సిన చాలామంది ఉపాధ్యాయుల్లో ఆందోళన కనిపిస్తుంది. ఇప్పుడున్న సిలబస్ ప్రకారం పరీక్ష రాయడం కష్టమని భావిస్తున్నారు. సర్వీస్లో ఉన్న టీచర్లు దశాబ్దాల తరబడి ఏదో ఒక సబ్జెక్టుకు మాత్రమే బోధిస్తున్నారు. మ్యాథ్స్ చెప్పే వాళ్ళ టీచర్లకు సైన్స్ చెప్పే వాళ్లకు మ్యాథ్స్లో అవగాహన ఉండే అవకాశం లేదు. అన్ని సబ్జెక్టులపై పట్టు ఉంటే తప్ప టెట్ అర్హత పొందడం కష్టం. ఇప్పటి యువకులతో పరీక్షల్లో పోటీ పడలేమని చెప్పేసి భావిస్తున్నారు. ఈ కారణంగానే టెట్ అనివార్యమైతే సులభంగా ఉండి డిపార్ట్మెంటల్లో పరీక్ష మాదిరిగా ప్రత్యేకంగా నిర్వహించాలని చెప్పేసి కోరుతున్నారు. జనరల్ అభ్యర్థులకు 150 మార్కులకు 90 మార్కులు వస్తేనే అర్హత లభిస్తుంది. కాగా కోచింగ్ తీసుకున్నప్పటికీ బీఈడి అభ్యర్థులు రాసే పేపర్ 2లో ఓసీలు 5% మాత్రమే అర్హత సాధిస్తుండటం గమనార్హం. సో దీన్ని బట్టి మరి కోచింగ్ తీసుకుంటేనే 5% అంటే మరి కోచింగ్ లేకుండా ఆల్రెడీ టీచర్లుగా చేస్తున్న వాళ్ళకు ఇబ్బందిగానే ఉంటుందని చెప్పేసి వాళ్ళైతే చెప్పడం జరిగింది. టెట్ ఎంతో కీలకంగా మారింది. కేంద్ర ప్రభుత్వం 2010లో విద్యా హక్కు చట్టాన్ని తెచ్చింది. దీని ప్రకారం టీచర్గా పనిచేయాలనుకుంటే వారు టెట్ ఉత్తీర్ణులై ఉండాలి. ఆ అర్హత ఉంటేనే పదోన్నతి పొందడానికి కూడా అర్హులు. దీని అమలుకు సంబంధించి నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ 2012లో ఆదేశాలు అయితే జారీ చేసింది. అయితే 2012 కన్నా ముందు ఎక్కడా టెట్ లేదని చెప్పేసి అభిప్రాయంతో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే యొక్క టెట్ తప్పనిసరి నుంచి మినహాయింపు ఇచ్చింది. అదే 2022 వరకు కొనసాగుతూ వచ్చింది.
కాగా 2022లో పదోన్నతులు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధం కావడంతో సమస్య మొదలైంది. టెట్ అర్హత ఉన్న టీచర్లు కోర్టుకు ఆశ్రయించారు. దీంతో పదోన్నతులకు టెట్ తప్పనిసరి అని చెప్పేసి కోర్టు తీర్పు చెప్పింది. ఫలితంగా టెట్ పరీక్ష నిర్వహించడం విద్యాశాఖకు అనివార్యమైంది. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో దాదాపు 103,000 మంది ఉపాధ్యాయులు అయితే పనిచేస్తున్నారు. వీరిలో 2012 కన్నా ముందు నియమితులైన వారు 80,000 మంది ఉంటారు. మిగతా వాళ్ళంతా టెట్ అర్హత ఉన్నవాళ్ళే. కాగా పదోన్నతులకు టెట్ తప్పనిసరి అని చెప్పేసి టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని విద్యాశాఖ మరోసారి కోరినప్పటికీ నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ అంగీకరించలేదు. సో మొత్తానికైతే టెట్ అయితే కంపల్సరీ ఉంటేనే పదోన్నతులు చేపట్టాలని చెప్పేసి నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ చెప్పడంతో ఇప్పుడు సమస్య మొదలైంది. సో మరి దానిపై తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది? టెట్ తప్పనిసరి ఉంటేనే ఈ యొక్క పదోన్నతులు ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. సో మరి ఈ పదోన్నతులు ఇవ్వకపోతే ఖాళీలు అనేవి మనకు కన్ఫామ్గా తెలియదు. మెగా డిఎస్సికి మళ్ళీ వాయిదా పడినట్టే అవుతుంది. సో దీనిపై కొందరి అభిప్రాయాలు కనుక మనం చూసుకున్నట్లయితే టీపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయితే ఏళ్ల తరబడి బోధించే ఉపాధ్యాయుడికి టెట్ తప్పనిసరి చేయడం సహేతుకం కాదు. ఈ చట్టం తెచ్చినప్పుడే వ్యతిరేకించాం. ఈ ఒక్కసారైనా టెట్ లేకుండా పదోన్నతులు ఇవ్వాలని, కానీ టెట్నే కొలమానంగా భావిస్తే మాత్రం ఉద్యమిస్తామని చెప్పేసి టెట్పై ఉద్యమిస్తామని చెప్పేసి ఈయనైతే చెప్పడం జరిగింది. అదేవిధంగా టీఎస్యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి కనుక చూసుకున్నట్లయితే ప్రభుత్వమే ఆలస్యం చేసిందని చెప్పేసి ఆయన అయితే చెప్పాడు. టెట్పై ప్రభుత్వమే ఆలస్యం చేసింది. ఈ కారణంగానే పదోన్నతులు రాకుండా ఆగిపోయింది. శాఖాపరమైన టెట్ నిర్వహిస్తే ఇప్పటికే ఉపాధ్యాయులు అర్హత సాధించే వాళ్ళు. టెట్ లేకుండా ముందుకెళ్లడం కష్టమే కాబట్టి ఉపాధ్యాయులు దీనికి సిద్ధమవ్వాల్సిందే అని చెప్పేసి ఆయన అయితే తెలియజేయడం జరిగింది. అదేవిధంగా పిఆర్టీయుటిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పింగళి శ్రీనివాస్ రెడ్డి గారు అయితే టెట్ అర్హత పొందకుండా పదోన్నతులు పొందడం కష్టమే. అయితే దీర్ఘకాలికంగా పనిచేస్తున్న టీచర్లకు టెట్ పరీక్ష అంతర్గతంగా నిర్వహించాలి. ఇతర విద్యార్థులతో కాకుండా వేరుగా చేపట్టాలని చెప్పేసి దీంతో డిపార్ట్మెంటల్ టెస్ట్గా చేపడితే మేలు అని చెప్పేసి వీళ్ళైతే తమ అభిప్రాయాన్ని అయితే తెలియజేయడం జరిగింది. సో ఎంతో కీలకంగా మారినటువంటి టెట్ నిర్వహిస్తేనే కానీ పదోన్నతులు కావు. పదోన్నతులు అయితేనే కానీ మనకు మెగా డిఎస్సి రాదు. మరి దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది తెలియాల్సి ఉంది. టెట్ తప్పనిసరిగా నిర్వహిస్తే వాళ్ళు ఉద్యమిస్తామని చెప్పేసి వాళ్ళు అయితే చెప్పడం జరుగుతుంది. సో మరి దీనిపై ఒక కొలిక్కి వచ్చేటటువంటి అవకాశం ఎప్పుడు వస్తుందో తెలియాల్సి ఉంది. సో మొత్తానికైతే టెట్ నిర్వహిస్తేనే కానీ మనకు డిఎస్సి మెగా డిఎస్సి అయితే వేయడానికి ఆస్కారం ఉండదు. కాబట్టి ఎందుకంటే మనకు ఆ యొక్క ఖాళీలు తెలియాలి అంటే ఫస్ట్ ప్రమోషన్స్ కంప్లీట్ కావాలి, దాని తర్వాతనే మెగా డిఎస్సి నిర్వహిస్తారు. కాబట్టి మరి దీనిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేటటువంటి వివరాలు తెలియాల్సి ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేట్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా యొక్క ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.